జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అనేది సాధారణంగా జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనో లేదా డిప్యూటీ కమిషనర్ ఆఫీస్లోనో ఉంటుందన్నమాట. 1954లో వచ్చేటువంటి ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం కులం మతం సంబంధం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు లేదా ఇప్పటికే పెళ్లి చేసుకొని దాన్ని అధికారికంగా నమోదు చేయాలనుకునే వాళ్ళు ఇక్కడైతే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. పెళ్లి చేసుకోవాలనుకునే జంటలో కనీసం ఒకరైనా ఆ రిజిస్ట్రార్ పరిధిలో గత 30 రోజులుగా ఉంటా ఉండాలన్నమాట. అలాగే పెళ్లి చేసుకునే ముందు 30 రోజుల ముందే రిజిస్ట్రార్ కి నోటీస్ అయితే ఇవ్వాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు అందరూ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఎక్కడా కూడా వీడియో స్కిప్ కొట్టకుండా చూడండి, అప్పుడే మీకు ఇదంతా కూడా అర్థమయ్యేది. సరే, ఆ నోటీసు ఇచ్చిన తర్వాత 30 రోజుల వరకు ఎవరికైనా అభ్యంతరం చెప్పేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఎలాంటి అభ్యంతరాలు కూడా లేకపోతే పెళ్లి నమోదైతే చేస్తారు. పెళ్లి జరిగే సమయంలో వరుడు అలాగే వధువుతో పాటు ముగ్గురు సాక్షులు తప్పనిసరిగా రావాలన్నమాట. వరుడికి కనీసం 21 సంవత్సరాలు నిండాల, అలాగే వధువుకు 18 ఏళ్ళు ఉండాలన్నమాట. అలాగే ఆధార్ కార్డులు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, వయస్సు నిర్ధారణ పత్రం, అలాగే నివాస ధృవీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లు అయితే కంపల్సరిగా ఇవ్వాల్సి ఉంటుంది. పెళ్లి పూర్తయ్యాక ప్రభుత్వం ఇచ్చేటటువంటి మ్యారేజ్ సర్టిఫికెట్ వెంటనే జారీ చేస్తారు. మన భారతదేశంలో ఏ మతానికి చెందిన వారైనా లేదా మతపరమైనటువంటి ఆచారాలు పాటించకుండా వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ చట్టం కింద తమ పెళ్లిని అయితే నమోదు చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మన హిందువులము, మనం మామూలుగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో మనం పెళ్లి చేసుకుంటాం. అట్లాగే ఇప్పుడు మామూలుగా ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, లేకపోతే వేరే మతాల వాళ్ళు వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ కల్చర్లో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ మతపరమైనటువంటి ఆచారాలు పాటించకుండానే ఏదే చట్టబద్ధంగా తమ పెళ్లిని అయితే నమోదు చేసుకోవచ్చు అనమాట. తెలుసు కదా మీకు ఇదంతా కూడా. ఇవి ఈ స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా. అయితే కొంతమంది జిహాదీలు ఈ స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అడ్డం పెట్టుకుని లవ్ జిహాద్కు తెరలేపుతారు. ఈ కార్యాలయాల ద్వారా రహస్యంగా హిందూ అమ్మాయిలను వివాహం చేసుకొని వాళ్ళను మతం మారుస్తారు. చూడండి, ఆడబడితే ఆడు దూరిపోయిండారు. ఒక్క చోట కాదు, అబ్బా వీళ్ళు చేసే దారుణాలు అన్నీ కాదు. కాదంటే మన వాళ్ళకి చాలా మందికి తెలియడంలే, ఎంత చెప్పినా కూడా వాళ్ళ దాకా పోవడంలే. కానీ ఈ బాధ చెబితే అది తీరేదైతే కాదు. సరే, ఇప్పుడు అటువంటి సంఘటనలో గుజరాత్లో కూడా వెలుగులోకి వచ్చినాయి. చూడండి, ఇక గుజరాత్ గురించి మాట్లాడుకుందాం. గుజరాత్ ప్రభుత్వం 2021లో గుజరాత్ మత స్వేచ్ఛ సవరణ చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. దీని ప్రకారం పెళ్లి పేరుతో జరిగేటటువంటి బలవంతపు లేదా మోసపూరిత మత మార్పిడులను నేరంగా భావిస్తారన్నమాట. నేరమే కదా అయితే అదే. సరే, ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసే విధంగా గుజరాత్ వివాహ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2026 అయితే ప్రతిపాదించింది. ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే కఠినంగా శిక్షలు అయితే విధిస్తారనమాట. సాధారణ మత మార్పిడి, ఇది పెళ్లి పేరుతో మోసగించి లేదా బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే 3 నుంచి 5 ఏళ్లు జైలు శిక్షతో పాటుగా కనీసం 2 లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తారన్నమాట. అంటే ఈ నేరం కింద ఒకవేళ బాధితురాలు మహిళ ఉంటే లేదా మైనర్ అయితే లేదా ఎస్సీనో ఎస్టీ వర్గానికో చెందిన వాళ్ళు అయితే ఆ తప్పు చేసిన వ్యక్తికి 4 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అదనంగా 3 లక్షల రూపాయల వరకు జరిమానా కూడా వేస్తారన్నమాట. సరే, ఏదైనా సంస్థ ఈ పెళ్లికి లేదా ఈ మత మార్పిడికి సహకరిస్తే ఆ సంస్థకు సంబంధించినటువంటి బాధ్యులకు 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష అయితే విధిస్తారనమాట. ఇవి గుజరాత్లో లవ్ జిహాదులకు విధించేటటువంటి శిక్షలు. అయితే గుజరాత్లో ఒక జిహాదిగాడు ఈ స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నత స్థాయి ఉద్యోగం అయితే చేస్తున్నాడు. వాడి పేరు వచ్చేసి ఎంఎం సయ్యద్. వాడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో చీఫ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తాడు. వీడొక జిహాదీ అన్నమాట. అందుకే అక్రమంగా లవ్ జిహాద్ వివాహాలు జరిపిస్తూ రాక్షసానందం అయితే పొందుతున్నాడు అనమాట. అయితే మొన్న ఈ మధ్యన ఒక హిందూ కార్యకర్తకు చెందినటువంటి అమ్మాయిని ఒక జిహాదీ విధవ టార్గెట్ చేసి వెంటబడి మరీ ప్రేమలోకి దించాడు. ఇక్కడ ఖచ్చితంగా మనం ఒక మాట అయితే మాట్లాడుకోవాలి. సరే, మన హిందూ కార్యకర్త అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, బాగానే ఉండదు. అయ్యా, నువ్వు దేశాన్నంతా తర్వాత ఉద్ధరిద్దు, ఊరినంతా తర్వాత ఉద్ధరిద్దు. కనీసం నీ ఇంట్లో నీ శుద్ధి ఏదో నువ్వు తెలుసుకోవాలి కదా. నీ ముడి కింద ఉండేదంతా పెట్టుకొని అట్టే పెట్టుకొని నువ్వు ఊరిని దేశాన్ని ఉద్ధరించేది ఏంది? నువ్వు ఏమి హిందూ కార్యకర్తవో నాకు అర్థం కాల. కనీసం లవ్ జిహాద్ అంటే ఏంటో నీ బిడ్డకు నువ్వు చెప్పకుండా ఉన్నట్టుండవు. లేకపోతే ఇప్పుడు నీ బిడ్డ పోయి ఆ జిహాదీల వాళ్ళలో పడి ఉండదు. చాలా మంది విషయాలు ఇదే విధంగా జరుగుతున్నాయి. నేను ఈ మాట ఎందుకంటానంటే, చాలా మంది, నేను చాలా సందర్భాలు చూసిన బీజేపీ నాయకుల కూతుళ్లను అలాగే హిందూ కార్యకర్తల కూతుళ్లను కావాలని టార్గెట్ చేస్తాను ఈ జిహాదీ గాళ్ళు. ఏం చేస్తారో మీరు? కనీసం మీ బిడ్డలకు మీరు అవగాహన
కల్పించడం లేదా? కాదు, ఇంక మీరు ఏం ఉద్ధరించట్టు దేశాన్ని, మీ ఊళ్ళను, సమాజాన్ని? కనీసం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి స్వామి, కనీసం వాళ్ళకైనా ఒక అవగాహన కల్పించండి. ఏం ఇంట్లో చెప్పాలంటే మొహమాటమా, భయమా, లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినరా? ఏందంటాల మీ సమస్య ఏంది? ఇక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని మతం మార్చాలని చెప్పేసి వాడైతే కుట్రబన్నాడు. అయితే గుజరాత్ లో ఉన్నటువంటి చట్టం ప్రకారం 30 రోజుల ముందు రిజిస్ట్రార్ ఆఫీస్ లో తమ పెళ్లికి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలియజేయాల, అంతే కదా మామూలుగా రూల్ ప్రకారం. అయితే ఒకవేళ ఆ పని చేస్తే సదరు హిందూ అమ్మాయి తల్లిదండ్రులకు ఈ విషయం అయితే తెలిసే అవకాశం ఉండటంతో ఇక ఆ జిహాదీగాడు ఏం చేశాడంటే దీనికోసం ఆ చీఫ్ రిజిస్ట్రార్ అయినటువంటి ఎంఎం సయీద్ సాయం అయితే కోరినాడు. చూడండి, అంటే ఒక జిహాదీ గాడికి ఇంకొక ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి ఇంకొక జిహాదీ గాడు తోడనమాట. అంటే ఇక్కడ దొంగలు కలిసిపోయినారు. ఇక ఎంఎం సయీద్ కూడా ఇటువంటి కేసుల కోసమే ఎదురు చూస్తా ఉండడంతో వెంటనే దానికి ఒప్పేసుకున్నాడు. ఇక ప్రభుత్వ రూల్స్ ప్రకారం వాళ్ళ పెళ్లి చేయకుండా అక్రమ పద్ధతిలో రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెళ్లి అయితే జరిపించాడనమాట. 30 రోజుల ముందుగా వాళ్ళ వివాహానికి సంబంధించినటువంటి అర్జీ సర్టిఫికెట్లు తీసుకోవాలా, అర్థమవుతుందా? పైగా మన హిందూ అమ్మాయిని లాయర్ దుస్తుల్లో రిజిస్ట్రార్ ఆఫీస్ కు తీసుకొని వచ్చారు, అది కూడా వెనక గేట్ నుంచి. ఏమియా దొంగతనమా? కాదు, ఇంక దాన్ని ఏమంటారు? దొంగ పెళ్లే కదా అది. మామూలుగా పద్ధతి ప్రకారం అయితే రూల్స్ ప్రకారం జరగాల, మరి దీన్ని ఏమంటారు? దొంగ పెళ్లే కదా అంటారా? ఇక ఈ స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రార్ ఆఫీసు 11 గంటలకైతే తెరవాల్సి ఉంటది అనమాట. అయితే ఈ చీఫ్ రిజిస్ట్రార్ అయినటువంటి ఎంఎం సయీద్ గాడు 9 గంటలకే రిజిస్ట్రార్ ఆఫీసును తెరిచి అక్రమంగా వివాహం అయితే జరిపించాడు. వాళ్లకు పెళ్లి జరిగినట్టు సర్టిఫికేట్ కూడా ఇచ్చి పడేసినాడు, అంతే. ఇక ఈ విషయం మన హిందూ సంఘాలకైతే తెలిసిపోయింది. ఇక మన విశ్వ హిందూ పరిషత్తో పాటు బజరంగ్ దళ్ వంటి పలు హిందూ సంస్థలు ఈ వ్యవహారం పైన వెంటనే స్పందించాయి. నిబంధనలను అతిక్రమించి తన అధికారాలను దుర్వినియోగం చేసినందుకు చీఫ్ రిజిస్ట్రార్ అయినటువంటి ఎంఎం సయీద్ ను సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా పెద్ద ఎత్తున ఆందోళన అయితే ప్రారంభించారు. ఇది లవ్ జిహాద్ వివాహం అని, ఈ వివాహం అక్రమమని, అసలు ఎటువంటి నిబంధనలు లేకుండా జరిగినటువంటి ఈ వివాహం అసలు వివాహమే కాదని ఆధారాలతో సహా తెలియజేస్తా భారీ ధర్నాలు అయితే మొదలుపెట్టారు, అంతే కదా. ఈ చీఫ్ రిజిస్ట్రార్ అయినటువంటి ఎంఎం సయీద్ పైన సిట్ విచారణ జరిపించాలని, అలాగే గత కొద్ది నెలలుగా ఈ సయీద్ చేసేటువంటి పెళ్లిళ్ళ పైన మరో విచారణ కూడా జరిపించాలని చెప్పి కోరతా మన వాళ్ళు గట్టిగా నిలబడినారు, అంతే కదా. వాడికి ఇదేం ఫస్ట్ టైం ఏమి ఉండదో, ఇట్లాంటి ముందు కూడా జరిపించుంటాడు సైలెంట్ గా. కాదంటే ఓడి బండారం ఈ రోజు బయటపడింది, అంతే. ఈ క్రమంలో ఆ చీఫ్ రిజిస్ట్రార్ అధికారిపైకి మనోళ్ళంతా కూడా దూసుకుపోయినారు. ఇక పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పేసి గ్రహించేటువంటి పోలీసులు ఎలాగోలా మన హిందూ కార్యకర్తలకు సర్ది చెప్పి వాళ్ళందరినీ కూడా శాంతింపజేశారు. ఇక ఆ తర్వాత ఆ రిజిస్ట్రార్ పైన అలాగే ఆ వివాహం మీద స్పెషల్ సిట్ వేసి విచారణ అయితే ప్రారంభించారనమాట. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి గుజరాత్ బీజేపీ ప్రభుత్వం ఈ రిజిస్టర్ మ్యారేజ్ల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. ఇక నుంచి మతాంతర వివాహం చేసుకునే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటేనే ఆ వివాహం రిజిస్ట్రార్ ఆఫీస్ లో చేసే విధంగా ఒక కొత్త చట్టాన్ని అయితే రూపొందిస్తారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఈ సంఘటన జరిగిన వెంటనే బీజేపీ ప్రభుత్వం స్పందించి కొత్త చట్టాన్ని అయితే తీసుకురావాలనుకోవడం చాలా అంటే చాలా గొప్ప విషయం. అంటే ఇప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఉండాల్సిందే, ఏది మతాంతర వివాహం చేసుకోవాలనుకుంటే, అట్లనమాట. మన తెలుగు రాష్ట్రాలు కూడా ఇటువంటి కఠినమైన చట్టాలను తీసుకురావాలని చెప్పేసి న్యూస్ అఖండ తరఫున నేనైతే డిమాండ్ చేస్తున్నా. అది విషయం మిత్రులారా. చూశారు కదా, ప్రభుత్వ కార్యాలయాలనే అడ్డం పెట్టుకొని మన వ్యవస్థలో ఉంటూనే మన ధర్మానికి తూట్లు పొడుస్తున్నటువంటి ఇలాంటి జిహాదీగాళ్ల పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన అయితే మరోసారి నిరూపిస్తుంది అనమాట. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మన కళ్ళు అయితే తెరిపించాలి ఎప్పటికైనా కూడా. సరే, ఈ వీడియోలోని వాస్తవాలన్నీ కూడా ప్రతి హిందూ సోదరుడికి అలాగే ప్రతి తెలుగింటి ఆడపడుచుకో అయితే చేరాలన్నమాట. అందుకే ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి అందరినీ కూడా హెచ్చరించండి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కఠినమైనటువంటి చట్టాలు రావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని టైప్ చేసి తెలియజేయండి. నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి మన న్యూస్ అఖండ పోరాటంలో మీరు కూడా భాగస్వామ్యులు కావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట గుర్తున్న ఒకటి మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.